హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్తోనే ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించబోతున్నాను. చూసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోండి. నార్మల్ మిల్క్ కన్నా ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది. పాలల్లో నుంచి కొన్ని పాలు తీసి పక్కకు పెట్టేసుకొని ఆ పాలల్లో మనము కస్టర్డ్ పౌడర్ని అయితే కలుపుకోవాలి. 1-2 స్పూన్లు కలుపుకున్నారంటే సరిపోతుంది. ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పాలు అనేవి మంచిగా మరిగించుకోవాలి. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాతకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, సో దాన్ని ఇందులోకి వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. 5-10 మినిట్స్ పాటు కలిపేసుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా అడుగంటిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి నేను 1/2 కప్పు వరకు అయితే చక్కెరను తీసుకున్నాను. మీరు 1/2 కప్పు కన్నా ఎక్కువనే తీసుకోండి. కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి. నార్మల్గా కావాలి అనుకునే వాళ్ళైతే 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుంది. చక్కెర అంతా కూడా పాలల్లో కలిసిపోయే విధంగా మొత్తం కూడా ఒక 5 మినిట్స్ పాటు కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చల్లారిందంటే ఇంకొంచెం గట్టి పడుతుంది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. తర్వాతకి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పేస్ట్ అంతటిని కూడా అందులోకి వేసేసుకోవాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకోండి, వేడి వేడిది అస్సలు తీసుకోవద్దు. తర్వాతకి 1 కప్పు వరకు అయితే ఫ్రెష్ క్రీమ్ని వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని వేసుకున్నా సరిపోతుంది. తర్వాతకి వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. ఆఫ్ ఆన్ చేసుకుంటూ దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోండి. తర్వాతకి ఇలాంటి ఒక ఐస్ క్రీమ్ డబ్బాని కానీ లేదంటే గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి. ఈ విధంగా డబ్బాలోకి వేసుకున్న తర్వాతకి ఖచ్చితంగా 8-9 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మూత కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. 8 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసి చూసారంటే అది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది, మరీ గట్టిగా అవ్వదు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసేసుకొని ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఏదైతే ఫస్ట్ ఐస్ క్రీమ్ డబ్బా తీసుకొని వేసుకున్నాం కదా, సో అదే డబ్బాలోనే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ పాటు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా 10-12 గంటల పాటు అయితే ఫ్రిడ్జ్ లో ఉంచాలి. నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి తీసి చూసారంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మనము బయట ఐస్ క్రీమ్ షాప్ లో కొనుక్కునే ఐస్ క్రీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సమ్మర్ లో తప్పకుండా ఈ ఐస్ క్రీమ్ అయితే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇవాళకైతే ఇంతే ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.